గా లేడీస్ని చూస్తా అంటే పొక్కట్లా అన్ని తీసుకుపోయేటట్టున్నారు. వీళ్ళెవారివేదో సానా తేడాగున్నది. అవునన్నయ్య, నాకు కూడా అదే అనిపిస్తుంది. ఇప్పుడేం చేద్దాం? నేనేదో ఒకటి ఆలోచిస్తాను. మీరెళ్ళి ఏం కావాలో చూడండి, వెళ్ళండి. అది కాదు నాన్న. అమ్మా, నేను చూసుకుంటా అని చెప్పాను కదా, వెళ్ళండి. ఉషా, అమ్మని తీసుకెళ్ళు. ఏంది సార్ ఈ పంచాయతీ? మీరు తలుచుకుంటే ఈ షోరూమ్ నే నిమిషాల్లో కొంటారు. ఎందుకింత సోంచాయిస్తున్నారు? యాదగిరి, నేనిప్పుడు ఆర్యవర్ధన్ని కాదు, సూర్యని. కొన్ని చెప్పినా నీకు అర్థం కావు. వెళ్ళు, వెళ్ళి వాళ్ళకి ఏం కావాలో చూడు. గట్లానే సార్. ఈ గ్యాంగ్ అంతా ఏడ రచ్చ చేస్తున్నారో ఏందో. అసలు వీళ్ళు పెండ్లికి బట్టలు కొంటున్నారో లేక షాప్ పెట్టనీకి కొంటున్నారో అర్థమైతలే. ఏం మనుషులు రా వీళ్ళు. యాదగిరి, మేడం, ఏంటిది? వీళ్ళేమో ఇక్కడ 25,000 30,000 పైన చీరలు చూస్తున్నారు. అవు ఇంతకీ సరేమంటున్నారు? అరే సారేం సోంచాయిస్తున్నారో నాకైతే సమజైతలేదు మేడం. ఏమైతుందో ఏందో. నాకు తెలుసు, సారి ఆర్యవర్ధన్లా కాకుండా సూర్యలాగానే తన బాధ్యతలు నిర్వర్తించాలి అనుకుంటున్నారు. అందుకే ఇంతలా ఆలోచిస్తున్నారు. ఏంటి సార్ ఇది? మీకు అడుగడుగునా పరీక్షలు ఎందుకు పెడుతున్నాడు ఆ దేవుడు? ఆంటీ, ఈ చీర ఎలా ఉంది? చాలా బాగుందమ్మా. ఈ చీర బాగుంది కదా. ఇంకో చీర చూడమ్మా. అమ్మా, అది ఇవ్వరా? దివ్య, ఆ కలర్ చూడు, ఆ కలర్. ఈ కలరా? ఇది ఓకేనా? అది బాలేదు, వేరే చూడు. వదినా, ఈ కలర్ చీర నీకు చాలా బాగుంటుంది తెలుసా. ఖరీదు చాలా తక్కువ అనుకుంటా, 10,000. నీ అయితేగా పైసలు. అది పెళ్లి షాపింగ్ అంటే పెళ్లి కూతురు పెళ్లి కొడుక్కి అనుకున్నా. వాళ్ళకి తప్ప అందరూ తీసుకుంటున్నారు. మీ చిన్నమ్మాయికి చమత్కారం బాగా ఎక్కువ అనుకుంటా. ఉషా, నువ్వు ఊరుకో. వదినా, మనం ఆ పక్కనున్న చీరలు చూద్దామా? అవన్నీ కాస్ట్ చాలా తక్కువ అండి, అందుకనే ఇక్కడికి వచ్చాము. ఇదిగోండి, ఈ చీర చూడండి, 25,000 అంట. నేను ఇదే తీసుకుంటాను. ఇంకో 4 చీరలు చూపియమ్మా. ఆ కలర్ చూపించు. ఆంటీ, ఒకసారి ఇలా రండి. ఇది చాలా బాగుంది కదా. ఇంకోటి ఆ కలర్, ఆ కలర్. చెప్పమ్మా. ఆంటీ, మీరు దివ్యని బట్టల గురించి హరీష్తో మాట్లాడమని చెప్పండి. వాళ్ళని తనే మేనేజ్ చేసుకుంటాడు. సరే అమ్మా. దివ్యా, ఇలా రా. ఆంటీ, నేను ఇప్పుడే వస్తాను. ఇదిగో ఆ కలర్ చూపించండి. ఏంటమ్మా? మన దగ్గర డబ్బులు చాలా తక్కువగా ఉన్నాయి. వాళ్ళేమో 25,000 30,000 చీరలు కొంటున్నారు. ఒకసారి హరీష్తో మాట్లాడవే. ఏం మాట్లాడాలమ్మా? మా దగ్గర డబ్బు అంత లేదు. మీ వాళ్ళందరినీ 1000 రూపాయలు 500 రూపాయల చీరలు తీసుకోమని చెప్పాలా? దివ్య, అలా కాదు. తీరా అన్నీ కొన్నాక మనం చేతులు ఎత్తేసాకంటే
ముందే మన పరిస్థితి ఇది అని చెప్పుకోవడం మంచిది కదా. ఆ విషయం ఇంటి దగ్గరే ఆలోచించుకోవాలి, ఇక్కడ దాకా వచ్చాక కాదు. ఈవిడి గారి కొడుకు అన్నీ నేను చూసుకుంటానన్నాడు కదా, ఏదో ఒకటి చేస్తానన్నాడు కదా, మరింకేంటి? ఏమ్మా, నీ కొడుకు మీద నీకు నమ్మకం పోయిందా? ఇప్పుడు నమ్మకాల గురించి మాట్లాడుకునే సమయం కాదు దివ్య. వాళ్ళంత ఖరీదులో కొంటారని ఎవరైనా అనుకుంటారా చెప్పు? అమ్మా, ఇవన్నీ ఆలోచించే టైం కాదు. మీరు ఏమైనా చేసుకోండి, వాళ్ళ ముందు నా పరువు పోయేలా చేయకండి ప్లీజ్. దివ్య, దివ్య, ఏవండి, నేను ఈ చీర తీసుకోనా? గిదా ఇటీ ఏమే గాళ్ళకంటే మీ ఇంటి పరిస్థితి తెలవదు, నీకు తెలుసు కదా. ఇంత ఖరీదు పెట్టి చేరుకుంటే మీ అన్నయ్య అడగలు తీసుకొస్తాడు. తనే కదా నచ్చింది తీసుకోమన్నాడు. అన్నాడు కదా అని మరీ ఇంత కక్కుర్తి పడకూడదు. ఇగో పరిస్థితులు చూసుకుని పోవాలా. మీరు మాత్రం కట్నం కోసం సాధిస్తే తప్పులేదు, నేను ఈ చీర తీసుకుంటే తప్పొచ్చిందా? ఇగో డబ్బు కోసం ఎదుటోళ్ళని ఇబ్బంది పెడితే కలిగే బాధ ఏందో నాకు ఇప్పుడే తెలిసొస్తాంది. ఇగో చూడు, కావాలంటే నీకు మంచి చీరలు నేను కొనిస్తా, మీ అన్నను మాత్రం ఇబ్బంది పెట్టకు. మా అన్నయ్య మీద మీకెందుకండి అంత అభిమానం? గది నీకు చెప్పిన అర్థం కాదులే గాని ముందు వాళ్ళ సంగతి చూడు, నేను గాడబోయి చూస్తా. చూడు, తీసుకోండి తీసుకోండి. నేను హాఫ్ డే లీవ్ అప్లై చేశారా, ఊరకే హెడేక్ అని చెప్పాను. ఫార్మర్స్ తీసుకుందామని ఇప్పుడే మాల్కొచ్చాను. మేనేజర్ అడిగితే ఏదో ఒకటి కవర్ చేయి. ఓకేరా, నేను చూసుకుంటాను. ఓకే. నీ చీరలు నువ్వే చూసుకో, నేను వెళ్ళి నా డ్రెస్సులు సెలెక్ట్ చేసుకుంటా. రాధా గారు, నాకు సెలెక్షన్లో హెల్ప్ చేదురు కానీ రండి. ఉషా, ఇదిగో, ఇది చాలా బాగుంది కదా. వావ్, చాలా బాగుంది. ఈ రెండు ట్రయల్ చేసి రాపో. సరే. బాగుంది. ఈ రెండు వేసుకొని వచ్చి చెప్తాను. ఓకే సార్.
చూసి ఇంకా ట్రై చేయాలి. సారీ అండి. మీకు కూడా సారీ అండి. ఉషా, ఇదిగో ఇది కూడా ట్రై చేయి ఒకసారి. అను 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 అను, ఎలా ఉన్నావు? అసలు ఏమైపోయావు? మెల్లిగా. ఎక్కడున్నావు ఇన్నాళ్ళు? నీ గురించి ఏవేవో విన్నాను, కానీ అవేవి నమ్మలేదను. ఎవరితను? అను చెప్పు. అవన్నీ తర్వాత, ముందు మనం ఇక్కడ నుంచి వెళ్ళాలి. రా. అను ఆగను. అను అను అయ్యో ఆగను. అబ్బా అసలు ఏమైందను? అసలు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? నువ్వు అసలు ఆర్య సర్దకి లేవేంటి? నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు నన్ను. సంపత్ సంపత్ ప్లీజ్ దయచేసి మమ్మల్ని వెళ్ళని. ఉషా నువ్వు రా. ఆగను. ఈరోజు నేను వెళ్ళనివ్వను. నువ్వు నాకు సమాధానం చెప్పాల్సిందే. నేను ఆంటీ అంకుల్ని కూడా కలిశాను. నువ్వు పిల్లలతో సహా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయావని చెప్పారు. అసలేం జరిగిందను చెప్పాను. ఉషా నువ్వు వెళ్ళి అక్కడ వెయిట్ చేస్తూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను ప్లీజ్. వెళ్ళు ఉషా, నేను ఇప్పుడే వచ్చేస్తాను ప్లీజ్. ఇప్పుడు చెప్పాను. నేను అడుగుతుంటే మాట్లాడవేంటి? నేను నీ ఫ్రెండ్ని కదా, నువ్వు నాతో ఏం చెప్పకూడదా? చెప్పను. సంపత్ ప్లీజ్ సంపత్, ట్రై టు అండర్స్టాండ్. నన్నేమి అడక్కు. చూడు, మన ఫ్రెండ్షిప్ మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా నన్ను ఒక్క క్వశ్చన్ కూడా అడక్కు, సరేనా? ఇప్పుడు నేనేమడిగినా నువ్వు చెప్పే సిచ్యువేషన్లో లేవని నాకు అర్థమవుతుంది. ఇదిగో నా విజిటింగ్ కార్డు తీసుకో, నాకు తప్పకుండా కాల్ చేయి. సరే సరే చేస్తాను. ప్లీజ్ ముందు నువ్వు వెళ్ళిపో ప్లీజ్. ప్లీజ్ పో పో. అదేంటి, మీ పేరు రాధా కదా, తను అను అంటున్నాడేంటి? అది అది ఉషా, మళ్ళీ మీకు కావలసిన వాళ్ళు ఈ ఊళ్ళోనే ఉన్నారు, ఆర్య సార్ అంటున్నాడు. ఏంటండి ఇదంతా? ఉషా ప్లీజ్ ఇప్పుడు నన్నేమి అడక్కు. సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను, దయచేసి అర్థం చేసుకో ప్లీజ్. ప్లీజ్ ఉషా, రా వచ్చేసే రా. ఇదిగో అమ్మాయి దివ్య, ఇది చూడు మా వాడికి ఎలా ఉంటుందో. ఇది చూడు హరీష్, ఇదైతే నీకు చాలా బాగుంటుంది.
ఇది వేసుకుంటే నువ్వు హీరోలా ఉంటావు. మరి మా వాడు ఏ డ్రెస్ వేసినా వాడి కోసమే తయారు చేసినట్టు పర్ఫెక్ట్గా ఉంటుంది. మా వాడికి భార్య కావడం నీ అదృష్టం అనుకోమ్మా. మరే అక్క, పెట్టి పుట్టుండాలి. ఒరే హరీషు, కావాలంటే ఇంకో 2-3 సూట్లు తీసుకో. పెళ్లికి, రిసెప్షన్కి, ఇంకా దేనికో దానికి అవసరం ఉంటుంది కదా. ఈడు సూట్ వేసుకుంటే ఎవడదో ఎత్తుకొచ్చినట్టు ఉంటుంది. ఈడు హీరో లెక్క ఉండుడేంది కర్మ కాకపోతే. బావగారు, మీరు కూడా ఒక సూట్ తీసుకుంటారా? వద్దమ్మా, నాకు సూట్ కానీ నేనెయ్యా, మీ ఆయనకి వేసుకో. ఏవండి, మీరు కూడా ఒక 2-3 సూట్లు తీసుకోండి, పడుంటాయి కదా. ఎందుకు? పెళ్లి కొడుకు ఎవరా అని కన్ఫ్యూజ్ అవనీకా? మా ఆయన గ్లామర్ అలాంటిది. నీకు గట్ల అర్థమే చచ్చిందా బండ తల్లి? మీరు తీసుకోండి, తీసుకోండి. తీసుకుంటానుండు. చూసారా రాధగారు, మా దివ్యక్కకి అన్నయ్య గురించి దిగులే లేదు. వాళ్ళ అత్తయ్య ఎలా చెప్తే అలా ఆడుతుంది. నాకెందుకో వాళ్ళు ఇదంతా కావాలనే చేస్తున్నారనిపిస్తోంది ఉషా. లేదంటే ఎవరు మరీ ఇంత ఆపాదులకు పోయి కొనరు కదా. నాకు అదే డౌట్గా ఉంది. కానీ అన్నయ్య మాత్రం ఏ ధైర్యంతో ఉన్నాడో నాకైతే ఏం అర్థం అవ్వట్లేదు. వెళ్ళు. బావగారు, ఒకసారి ఇలా రండి. ఏంటి హరీష్? మీరు కూడా ఒక సూట్ తీసుకోండి బావగారు. వద్దులే హరీష్, మీరు తీసుకోండి. డబ్బుల గురించి ఏం ఆలోచించకు బాబు, మేం కొనిస్తాంలే. ఇది మా గిఫ్ట్ అనుకో. అయ్యో అలా అని కాదండి. బహుశా ఈ సూట్లు ఈ బాబుకి సూటు కావేమో. మరే దానికి కూడా హంగు హోదా ఉండాలి కదా. మన హరీష్ లాగా నిన్ను చూస్తుంటే అట్టేం అనిపించట్లేదు. మిమ్మల్ని ఆయన సూట్ ఖరీదు కూడా సేవ్ మీ బతుకులు. ఆయన ఎగతాలు చేస్తారా మీరు? అయిపోయారా మీరు? పట్టుకో, ఈ సూట్ నీకు బాగుంటుందా? ఆంటీ, వాళ్ళంత అవమానంగా ప్రవర్తిస్తుంటే మీరు మౌనంగా ఉన్నారేంటి? ఆడపిల్ల వాళ్ళం కదమ్మా, భరించడం తప్ప ఏం చేయగలం చెప్పు. పైగా ఇప్పుడు మనం మాట అనే పరిస్థితుల్లో కూడా లేం కదా. కానీ ఆంటీ, ఇదంతా చూడడం నాకు చాలా కష్టంగా ఉందా ఆంటీ? బాధ్యత తీసుకుంటున్న ఒక మంచి మనిషికి దక్కాల్సిన గౌరవం ఇది కాదా ఆంటీ? ఏం చేస్తామమ్మా. బావగారు, ఏదో ఒకటి మీరు కూడా సూట్ ట్రై చేయండి. నాకు వద్దులే హరీష్, మీరు తీసుకోండి. అబ్బా పర్లేదు బావగారు, ట్రై చేయండి. మేము ఎందుకు అడుగుతున్నాగా. బా, వాళ్ళకి అంతగా ముచ్చట పడుతున్నారు కదా, నువ్వు కూడా ఏది చూపించి బా. సూట్ వేస్తే నువ్వు ఎట్టుంటావో. బావగారు, ఏదో ఒకటి ట్రై చేయండి, చూడండి.
ఏంటండి మీ గోలా? ఈడగాదే అక్కడ చూడు.